గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరూ మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్ ఈరోజు ఇలా ఆదివారం కదా, అన్నీ స్పెషలే ఉంటాయి. పొద్దుగాల టిఫిన్ నుంచి పగటిలి అన్నం, పొద్దుకి అన్నం దాకా అన్నీ స్పెషలే ఉంటాయి కదా దోస్తులు. ఇక ఆదివారం అందరికి లీవ్ ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి మాత్రం మనకు మాత్రం లీవ్ అసలే ఉండదు. ఇంక ఇవాళ ఫుల్ పని ఉంటుంది కదా దోస్తులు. ఇవాళ మాదైతే వడలు, ఇగో మినపప్పు రాత్రి నానబెట్టుకొని పొద్దుగాల రుబ్బి పెట్టిన, దాంట్లోకి ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు, కొత్తిమీరాకు, కల్లేమాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా వడపిండిని మంచిగా కలిపి పెట్టుకుందాం. ఇక ఆలోపు కొంచెం గిన్నె పెట్టి నూనె పోసిన, ముక్కుడు పెట్టలేదు ఎందుకంటే వీళ్ళనే కూర వండుతా, అందుకనే వీళ్ళనే నూనె పోసి పెట్టిన అన్నట్టు. ఇక అన్నీ మనం కోసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కల్లేమాకు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసిన. ఇవన్నీ మంచిగా ఈ మినప్పప్పు పిండికి పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకుందాం. మంచిగా కలిపి పెట్టుకున్న ఇట్లా జాలి గిన్నె తీసేది ఓ పళ్ళెం ఇట్లా పెట్టుకుంటే మనం వడలు తీసిన కొద్ది వేసినాం అనుకో, కొంచెం నూనె అంతా కింద పడుతుంది అన్నట్టు, వేస్ట్ కాదు. మంచిగా నూనె కూడా సిమ్లో పెట్టిన. ఇగో నీళ్ళు, ఈ నీళ్ళు ఎందుకంటే ఇక మనము చెయ్యి మినప్పప్పు కదా వడలు చెయ్యికి అంటుకుంటుంది, అప్పుడప్పుడు కొంచెం తడి వేసుకుంటూ ఉండాలన్నట్టు, అందుకే ఈ నీళ్ళు అన్నట్టు. ఇప్పుడు మనం వడలు వేసేద్దాం. వేసిన 4 ఇవి మీడియం మంట మీద మంచిగా గోలాలి, ఎందుకంటే పెద్దగా మంట పెట్టినాం అనుకో లోపల ఉడకదు, మీద గోలుతాయి లోపల ఉడకాయి అన్నట్టు. ఇక పిండి అట్లనే ఉంటాయి. మీడియం మంట మీద గోలిచ్చినాం అనుకో లోపల మీద మంచిగా గోలుతాయి. ఇప్పుడు ఈ వడలకు చట్నీ వేద్దాం. చట్నీకి కూడా టమాటాలన్నీ కోసి పెడుతున్నా. ఇప్పుడైతే నా కూతురికి ఇస్తాను. వేసాను టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కల్యామాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, నీళ్ళు పోసి కొంచెం మగ్గించిన. ఇవన్నీ మగ్గినాక చల్లారబెట్టి రుబ్బేసుడే. పోపు అవసరం లేదు, మీకు ఇష్టమైతే పోసి పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పోసి పెట్టుకోకుండా తింటేనే ఈ చట్నీ సూపర్ ఉంటుంది. ఇది బంద్ చేసి చల్లార పెడదాం. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా నేనైతే పోసి పెట్టాను, మీకు ఇష్టమైతే పోసి పెట్టుకోర్రి. ఇట్లా తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. వడ చట్నీ 2 రెడీ. పిల్లలకు పెట్టిన, అమ్మకు కూడా ఇచ్చిన. అమ్మ టేస్ట్ చేసి చెప్పు టేస్ట్ చేసి ఎట్లుందో చట్నీ వడ. మంచిగా ఉందా? ఇవి మీకు మనము రోజులు హడావిడిగా ఉంటాం. ఈ ఆదివారం ఒక్కరోజే కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే మనకు సంతోషం, వాళ్ళకు సంతోషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్